అనగనగా అమరావతి. ఈ పొలిటికల్ ప్లేకి ఎండ్ కార్డ్ ఎప్పుడు? అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే ఒక విశ్వనగరమా, లేకపోతే బలవంతపు భూసేకరణతో నలిగిపోతున్న కొంతమంది రైతుల కన్నీటి గాథ? ఒక పక్కన గ్రాఫిక్స్ దాటి రియాలిటీలోకి అభివృద్ధి పరుగులు పెడుతోందని అధికార కూటమి చెప్తుంటే, ఇంకో పక్కన అన్నదాతల గుండెల్లో సరికొత్త భయం మొదలైందా? అమరావతి రాజధాని కథకు చంద్రబాబు డైరెక్షన్ ఒకటి, వైఎస్ జగన్ డైమెన్షన్ ఇంకొకటి. బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు, ఇంకా ఎన్నికిస్తా. ఇంతకీ భూములిచ్చిన రైతుల ఆలోచనలేంటి? ఇది అసలు సిసలు ప్రశ్న. ఇక్కడే రెండు వేరు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కూడా. ప్రభుత్వం చెప్తున్నట్లు రాజధాని నిర్మాణంలో అంతా సవ్యంగా సాగిపోతుందా? అక్కడ జరుగుతోంది నిజమైన ప్రజా రాజధాని నిర్మాణమా, లేక రైతుల్ని బలిపీఠం ఎక్కించే రాజకీయ ప్రయత్నమా? బయటకి బిల్డప్ అదిరిపోతోంది, కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం భయమేస్తోంది. ఈ మాటలు అంటోంది అక్కడి రైతులే. ఆ ప్రాంతంలో ఉన్న ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నేలపాడు, ఎర్రబాలెం, కొర్రగల్లు గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. ఈ భేటీలో వాళ్ళు కూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తోందని, భూములు లాక్కుంటోందని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళ మాటల్ని బట్టి చంద్రబాబు సర్కార్ ఏ విషయాల్లో ఫెయిల్ అవుతోందో చూద్దాం. నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చాలనే బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఈ మధ్యే పార్లమెంటు నుంచి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత సాధించడమే కాకుండా బడ్జెట్లో ఏకంగా 2100 కోట్ల రూపాయలు తొలి విడత నిధుల్ని విడుదల చేసి పనులను పరుగులు పెట్టిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాజధాని కోసం నాడు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన 29,000 మంది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబు నాయుడు విజన్. కానీ ఇక్కడే గ్రౌండ్ రియాలిటీలో సరికొత్త వైరుధ్యం కనిపిస్తోంది, ఒక డిఫరెంట్ డైమెన్షన్. ఇప్పటికే సేకరించిన 50,000 ఎకరాల్లో మౌలిక వసతులు పూర్తి చేయలేదన్నది రైతుల మాట. పైగా ఒప్పందం ప్రకారం రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వడంలో ఘోరంగా విఫలమైందనేది ఫస్ట్ అబ్జెక్షన్. దీనికి తోడు మళ్ళీ ఇంకో 50,000 ఎకరాల కోసం రైతుల్ని వేధించడం ఏంటనేది వారి ప్రధాన ప్రశ్న. రెండో విడత భూసేకరణ అంశంలోనే రైతుల అభ్యంతరాలు మొదలయ్యాయి. విస్తరణ పేరుతో పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు గ్రామాల్లో రైతుల మీద ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. పచ్చని పంట పొలాల్ని 20 అడుగుల లోతు తవ్వేస్తుంటే కనీసం అడిగే నాథుడే లేడు. యజమానుల ప్రమేయం లేకుండానే తమ భూముల్ని ఇతరుల పేరున ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నది రైతులు ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఈ గ్యాప్ను పసిగట్టి మాజీ సీఎం జగన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అసలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని అమరావతిని రియల్ ఎస్టేట్ క్యాపిటల్గా మారుస్తున్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. కేవలం కాంట్రాక్టర్ల కిక్ బ్యాక్స్ కోసమే చంద్రబాబు అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని జగన్ అంటున్నారు. భూములు ఇవ్వని రైతులకు వైసీపీ లీగల్ టీంతో ఉచితంగా కోర్టుల్లో పోరాడతామంటూ సంచలన హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేద్దాను, డోంట్ వరీ. తాము అధికారంలోకి రాగానే ఈ అక్రమ భూసేకరణల మీద పూర్తి రివ్యూ జరిపి న్యాయం చేస్తామంటూ కూడా జగన్ భరోసా ఇస్తున్నారు. ఇకపోతే తాను ప్రతిపాదించిన మావిగన్ గ్రోత్ కారిడార్ గురించి ఆయన రైతుల సమక్షంలో ఇంకోసారి సమర్థించుకున్నారు. పోర్ట్, రోడ్ కనెక్టివిటీ ఉన్న మావిగన్ కారిడార్ కాన్సెప్ట్ను పక్కన పెట్టి చంద్రబాబు కేవలం తన అంచర్ల కోసమే ఈ దోపిడీ చేస్తున్నారంటూ జగన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వమేమో రాష్ట్ర భవిష్యత్, బ్రాండ్ ఇమేజ్ కోసమే అమరావతి అంటుంటే, బ్రాండ్ ఇమేజ్ కోసమే అమరావతి అంటుంటే వైసీపీ మాత్రం
ఇదొక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ స్కామ్ అంటూ విమర్శిస్తోంది. ఇక్కడే కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. సింపుల్ డౌట్స్. మహానగరాల అభివృద్ధి ఆహ్వానించదగిందే, కానీ ప్రపంచ స్థాయి నగర నిర్మాణం ఆచరణ సాధ్యమా అన్నది ఫస్ట్ క్వశ్చన్, మొదటి ప్రశ్న. అలాగే రాజకీయ పంతాల కోసం ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాజెక్టును వివాదాల్లోకి నెట్టడం రాష్ట్ర ప్రయోజనాలకు చేటు కాదా అనేది సెకండ్ క్వశ్చన్, రెండో ప్రశ్న. ఇక్కడ చెప్పదలుచుకుంది ఒక్కటి: ప్రజలు అద్భుతమైన రాజధాని నగరం ఉండాలని కోరుకుంటున్నారు. కానీ రాజధాని అంటే కేవలం రాతి కట్టడాలు కాదు, భారీ భవంతులు అంతకంటే కాదు. రాజధాని అంటే ప్రజల ఆత్మగౌరవం, ముఖ్యంగా విలువైన భూముల్ని త్యాగం చేసిన అన్నదాతల ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవానికి ఏమాత్రం గాయం చేసినా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుల్లెట్ లాంటి తీర్పుతో బుద్ధి చెప్తారు. గుర్తుంచుకోండి. అధికారం అండతో అరాచకాలు సాగించాలనుకున్నా, రాజకీయ స్వార్థంతో ఆటంకాలు సృష్టించాలనుకున్నా అంతిమ తీర్పు చెప్పేది 5.5 కోట్ల ఆంధ్రులే. ఇంతకీ అమరావతి రాజధాని మీద టీడీపీ వైసీపీల్లో ఎవరి వైఖరి ఏంటి? ఎవరి వైఖరి కరెక్ట్? అవన్నీ ప్రజలే అర్థం చేసుకోవాలి, ప్రజలే నిర్ధారించుకోవాలి. ఎందుకంటే నాణానికి 2 వైపు, బొమ్మ బొరుసు. ఎవ్రీ కాయిన్ హ్యాస్ గాట్ 2 sides.